హే గాయ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో ఆంధ్ర స్టైల్ పప్పు చెక్కలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బియ్యంని ఒక 10 నిమిషాలు నానబెట్టి ఆరబోసి బియ్యం ఎండిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేపించుకోవాలి. తరువాత 1 కేజీ బియ్యంకి 50 గ్రాముల పెసరపప్పు, సబ్బియ్యం బాగా కడిగి ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇంకా అందులోకి 7 పచ్చిమిర్చి, తగినంత అల్లం వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇంకా పప్పు చెక్కలు చేసుకున్న పిండిలో మనం ముందు మిక్సీ పట్టి పెట్టుకున్న మిర్చి, అల్లం పేస్ట్ వేసుకోవాలి. అందులోకి తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. అలాగే అందులో సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, ఇంకా 50 గ్రాముల వరకు డాల్డా వేడి చేసి వేసుకోవాలి. ఇంకా అందులో తగినంత జీలకర్ర, వాము వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు, సబ్బియ్యం కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. అందులో గోరువెచ్చని నీళ్లు కొంచెం కొంచెంగా పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మరీ అంత గట్టిగా కాకుండా చేతికి అంటుకోకుండా ముద్ద చేయడానికి వచ్చేలా కలుపుకుంటే సరిపోతుంది. పిండి అనేది ఆరిపోకుండా తడి క్లాత్ వేసుకోవాలి. పిండి అనేది చేతికి అంటుకోకుండా నూనె రాసుకుంటూ చిన్న చిన్న ఉంటలు చేసుకోవాలి. ఒక బండపైన ప్లాస్టిక్ కవర్ వేసుకొని పిండి అనేది అంటుకోకుండా ఆ కవర్కి ఆయిల్ రాసి ఉంటలు అనేది తట్టుకోవాలి. మీకు కావాలంటే అవైలబుల్గా ఉంటే ఆయిల్ పేపర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా ఈజీగా త్వరగా కావాలంటే ఒక చిన్న సైజ్ రౌండ్ గిన్నెని తీసుకొని దానికి కవర్ అనేది కట్టుకొని కింద ఆయిల్ రాసుకొని ఆ ఉంటల్ని ఒత్తుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పతలాగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న చిన్నగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. పైన నురగ పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసేసుకుంటే కరకరలాడే పప్పు చెక్కలు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.